తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆలయ పరిసర ప్రాంతాల్లో రోడ్లపైకి వర్షం నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లు జలమయమవడంతో బస్టాండ్, మార్కెట్ ఏరియా, దేవాలయం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈదురుగాలులకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. మరికొన్ని గంటల పాటు మోస్తారు నుంచి భారీ వర్షం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాజన్న ఆలయ పరిసర ప్రాంతాల్లో భక్తుల దర్శనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. భక్తులు భారీ వర్షంలోనే రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అటు చందుర్తి, రుద్రంగి, బోయిన్పల్లి, కోనరావుపేట, సిరిసిల్ల రూరల్ మండలాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. వర్షం కారణంగా కాలువల్లో నీటి ప్రవాహం పెరిగింది. సిరిసిల్ల పట్టణంలో వర్షం నీటితో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపీకృష్ణ అందిస్తారు. గోపి, అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్కసారిగా భారీ వర్షం అయితే కురుస్తుంది. పలు జిల్లాల్లో అయితే భారీ వర్షం అయితే కురుస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ ఉదయం కూడా ఎండ ఉన్నప్పటికీ కూడా మధ్యాహ్నం నుంచి కూడా ఒక్కసారిగా వాతావరణంలో మార్పు అయితే ఏర్పడింది. ఈ మార్పు ద్వారా మాత్రం పూర్తి స్థాయిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో కూడా ఇటు భారీ మోస్తరు వర్షం నుంచి భారీ వర్షాలు అయితే నమోదైనట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రాజన్న సిరిసిల్ల ప్రముఖ పుణ్యక్షేత్రమైన రాజన్న ఆలయం పరిసర ప్రాంతాలు పూర్తి స్థాయిలో జలమయమయించుకోవచ్చు. ఇది రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెన్నవాడ పట్టణంలో దాదాపు 102.5 మిల్లీమీటర్ల భారీ వర్షం అయితే నమోదైనట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తారు. అది రాజన్న సిరిసిల్ల జిల్లాలో చెన్నైలో 81.5 మిల్లీమీటర్లు, కోనరావుపేట మండలంలో మాత్రం 72 మిల్లీమీటర్ల వర్షపాతం అయితే నమోదైనట్లయితే ఇప్పటికైతే వాతావరణ శాఖ అధికారులు చెప్తారు. మధ్యాహ్నం నుండి కూడా ఉరుములో నిర్మించుకున్న భారీ వర్షంతో మాత్రం ఇటు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మాత్రం రోడ్లన్నీ జలమైనాయి. ప్రధాన రహదారుల వెంబడి కూడా వర్షం నీరైతే ప్రవహించడంతో ఇటు బస్సులు కావచ్చు, ఇటు వాహనదారులు కావచ్చు, ఇటు ప్రయాణికులు కూడా ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. ఇటు రోడ్ల నుంచి కూడా మోకాళ్ళ పై నుంచి కూడా వర్షం నీరు ప్రవహించడంతో ఇళ్ల నుంచి కూడా బయట కూడా ప్రజలైతే రావడానికి కూడా భయపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఉరుము మెరుగుతో తిరుగుబాటు కూడా ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక యువకుడు కూడా మృతి చెందినట్టు కూడా మనకైతే ప్రస్తుతం అయితే గొర్రెల కాపరి పనిచేసుకున్న యువకుడు మృతి చెందినట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందింది. ఇటు సిరిసిల్ల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం వెన్నవాడ ఆలయంలో కూడా ఇటు హాలిడే చేపట్టి కూడా భారీ సంఖ్యలో కూడా భక్తులు అయితే హాజరైనట్టు కూడా తెలుస్తుంది. ఈ వర్షం పడడంతో ఇటు దర్శనంకు ఉన్న మాత్రం క్యూలైన్లో ఉన్న భక్తులు అయితే వర్షంలో నాంతో కూడా రాజన్న దర్శనాన్ని అయితే చేసుకున్నట్టు. అదేవిధంగా పరిసర ప్రాంతాలు కూడా పూర్తి స్థాయిలో జలమయం అవడంతో ఇటు అక్కడే ఉన్న దుకాణాలను కూడా వర్షం నీరు ప్రవహించడంతో ఇటు ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నట్టు కూడా తెలుస్తుంది. వరద ప్రవాహం ఎక్కువ ఉండడంతో కూడా బయటకు వచ్చే ప్రజలు కూడా ఆ ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు ఇటు ఈదురు గాలిలో కూడిన వర్షం పడడంతో మాత్రం విద్యుత్ సరఫరాలో కూడా లైన్లో కూడా అంతరాయం కూడా ఏర్పడినట్టు కూడా మనకు తెలుస్తుంది. దీంట్లో నీటి ప్రవాహం కాలంలో కూడా ఎక్కువ అయినట్టు కూడా మనకైతే ప్రస్తుతం సమాచారం అనేది ఇప్పుడే అందిన సమాచారం మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరో 5 రోజులు అంటే ఈ నెల 31 వరకు కూడా భారీ వర్షాలు ఉన్నట్టు కూడా మనకైతే ప్రాథమికంగా అయితే ఇప్పుడు సమాచారం అయితే అందింది. ఈ నేపథ్యంలోనే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి రెడ్ అలర్ట్ కూడా పలు జిల్లాల్లో ప్రకటించినట్టు కూడా మనకు అయితే ఇప్పుడు వాతావరణ శాఖ అధికారులు అయితే ఉత్తర్వులు అదే జిల్లా కలెక్టర్లకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జరిగింది. వర్షాలకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యుత్ ప్రవాహం జరిగే చోట ఉండద్దని చెప్పేసి కూడా ఇప్పటికే సంబంధిత అధికారులు అయితే ప్రజలకైతే అవగాహన కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అత్యవసరాల సమయంలో కూడా ఇటు బయటకు రావద్దని కూడా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడంతో ఆ జిల్లా కలెక్టర్ అయితే కింది స్థాయి అధికారులకు కూడా రెవెన్యూ అధికారులతో కూడా పోలీస్ యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు మరో 5 రోజుల పాటు కూడా ఈ భారీ వర్షం ఉండడంతో మాత్రం
తెలంగాణలో ఒక్కసారిగా ఆ వాతావరణం అయితే చల్లబడిందని చెప్పవచ్చు. దీంతో పాటుగా ఇటు రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎక్కడెక్కడ ఇటు ధాన్యం అయితే పూర్తి స్థాయిలో కొనుగోలు చేయకపోవడం మాత్రం వాటి ధాన్యం కొనుగోలు కేంద్రాలనే ధాన్యం అయితే తడిసి ముద్రవడంతో మాత్రం మొలకలు ఎత్తడంతో మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో మాత్రం రైతులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం ఎలాగైనా ధాన్యం కొనుగోలు వెంటనే పూర్తి చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితుల్లో మాత్రం ఇటు ఒక్కసారిగా వాతావరణం మార్పు రావడంతో కూడా ఇటు కొందరికి ఎండవేడి నుంచి ఉపశమనమైనప్పటికీ కూడా ఇటు కొంతమంది ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. జూన్ 15 వరకు కూడా ఇటు వాతావరణం ముందస్తు వర్షాలు రావాల్సిన ముందు 15 రోజుల ముందే ఇటు ఋతుపవనాలు రావడంతో మాత్రం పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితిలో మాత్రం అతి భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికీ అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.